శౌర్య ఆపరేషన్ కోసం డబ్బులు ఎలా తీసుకురావాలా అని కార్తీక్, దీప టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ కంతలో అక్కడికొచ్చిన డాక్టరు, ఇంతవరకు మీరు హాస్పిటల్ బిల్లు కట్టలేదు. నువ్వు నా ఫ్రెండ్ అనే కారణంతోనే డబ్బులు కట్టకపోయినా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాను. రేపు ఉదయమే శౌర్యకి ఆపరేషన్. ఈలోపు మీరు కట్టాల్సిన 45 లక్షలు కట్టేసేయండి. ఇదేమి నా హాస్పిటల్ కాదు కదా, నేను కూడా ఇక్కడ జీతానికి పనిచేస్తున్నాను. తర్వాత నేనేమి చేయలేను అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీకు, ట్రీట్మెంట్ ఆపకండి, ఎలాగైనా నేను రేపు డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాను అని డాక్టర్తో చెప్తూ ఉంటాడు. దీప బాధపడుతూ, రేపటిలోగా అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరిస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నువ్వేం టెన్షన్ పడకు దీప, కాశీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళని నేను డబ్బులు అడుగుతున్నాను. మరో పక్క అనసూయ గారు ఇల్లు అమ్మి డబ్బులు తీసుకొస్తానని ఊరికి వెళ్ళారు. నా కూతుర్ని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దీప బాధపడుతూ అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. 10 ఏళ్ల వయసు నుంచి కష్టాలతో పోరాడుతూనే ఉన్నాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డాను. కానీ ఈసారి కాలం కొట్టిన దెబ్బ నా కడుపుకు తగిలింది. నిలబడడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించుకునే దారి చూపు అని దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన జోష్న దీపను చూసి, దేవుడు కరుణించాడు దీప, నీకు సహాయం చేయమని నన్ను పంపించాడు అని చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా తలెత్తి చూస్తూ ఉన్న దీపతో, నీ కూతుర్ని కాపాడుకోవాలంటే నీకిప్పుడు 50 లక్షలు కావాలి. మా బావని నువ్వే పేదవాడిని చేసావు, మా బావని తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాడు అంటుంటే, నా పరిస్థితిని గుర్తు చేయడానికి వచ్చావా అని దీప తనని అడుగుతూ ఉంటుంది. నేను చాలా మంచిదాన్ని దీప, నీకు సహాయం చేయడానికే వచ్చాను. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా అన్నీ మర్చిపోయి నీ కూతురు ప్రాణాలు కాపాడడానికే వచ్చాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి చెక్కుని తీసి చూపిస్తూ ఉంటుంది. ఈ చెక్కుని నీకు ఎక్కడో చూసినట్టుగా జ్ఞాపకం వస్తుందా? ఒకప్పుడు మా బావను వదిలేయడానికి ఈ చెక్కుని నీకు ఇచ్చినట్టుగా గుర్తొస్తుంటే అది ఈ చెక్కు కాదు, ఇది వేరేది, నేను ఫ్రెష్గా రాసుకొని వచ్చాను అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇక దీప, నిన్ను సుమిత్రమ్మ గారు పంపించారా అని అడుగుతూ ఉంటుంది. అసలు శౌర్య అనారోగ్యం విషయం వాళ్ళకి తెలియనే తెలియదు. నేను అబద్ధం చెప్పి వాళ్ళని ఇక్కడికి రానికుండా చేశాను. ఇక నీకు సహాయం చేసేవాళ్ళు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఈ చెక్కు మీద ₹1 కోటి రాశాను, తీసుకో అని చెప్పి దాన్ని దీపా చేతిలో పెడుతుంది. ఇందులో నుంచి ₹1 కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటే ఇక దీప షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక జోష్న తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొన్ని పేపర్స్ని బయటికి తీసి దీపకు చూపించి, దీని మీద సంతకం పెట్టు అని చెప్తూ ఉంటుంది. ఇక అర్థం కాని దీప ఎందుకు అని అడుగుతుంటే, నీకు నేను ఆ చెక్కు మీద ₹1 కోటి రాశాను, ఎందుకు ఇచ్చానో తెలుసా? నీ కూతురి ప్రాణం ఖరీదు 50 లక్షలు. మిగిలిన 50 లక్షలు నీ మెడలో ఉన్న మంగళసూత్రానికి నేను కట్టిన ఖరీదు. నీ కూతురు నీకు ప్రాణం, నీ మెడలో తాళి కట్టిన మా బావ అంటే నాకు ప్రాణం. అందుకే ఈ 2 ప్రాణాలు కలిపి నీకు ₹1 కోటి ఇచ్చాను అని జోష్న చెప్తూ ఉంటే ఇక దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్నను చూస్తూ ఉంటుంది. చూడు దీప, ఈ పేపర్స్లో నీకు మా బావకి ఎలాంటి సంబంధం లేదని రాసింది. దీనిపైన సంతకం చేసి ఆ ₹1 కోటి తీసుకో. 50 లక్షలు పెట్టి నీ కూతురికి ఆపరేషన్ చేయించుకో. మిగిలిన 50 లక్షలతో నీ కూతుర్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి హ్యాపీగా బ్రతకండి. మా బావని మాత్రం నాకు వదిలేసి అని జోష్న చెప్తూ ఉంటే ఇక దీప ఏం మాట్లాడకుండా అలాగే షాక్ అయిపోయి జోష్నను చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.